చాలా ఉపయోగం. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అన్నాడు ఆదికాండం ప్రారంభవచనాల్లో. తెలుగు బైబిల్లో అయితే దేవుడు భూమి ఆకాశములను నిర్మించెను. హెవెన్స్ అనే మాట ఉపయోగించబడింది. కాబట్టి ఆకాశము మూడవ ఆకాశం వరకు మాత్రమే మనకి వివరం ఇచ్చాడు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం అంటే ఇప్పుడు మనకి ప్రాణులు ప్రయాణించగలిగినటువంటి స్థానం, అంటే ప్రాణవాయువు ఉన్నటువంటి పరిధి, మేఘములు, వర్షం కురిసేది మొదటి ఆకాశం. ఆ తర్వాత ప్రాణవాయువు లేని స్థానం ఉంది, గ్రహాలు ఉండే స్థానం. అది కూడా ఇప్పుడు ఇంకా అంతు దొరకలేదు. గెలాక్సీస్ అంటారు, నక్షత్ర మండలములు. నక్షత్రాలు కూడా గ్రహాలే, ప్లానెట్స్ అంటాం వాటిని. అవి కొన్ని కూటములుగా ఉన్నాయి. దీన్ని స్పేస్ అంటాం, స్పేస్ సైన్స్ అంటాం. ఈ స్పేస్ సైన్స్ లో గ్రహములు ఉండే ప్రాంతం అంతా కూడా ఒక భాగం. ఇప్పుడు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు, అంగారక గ్రహానికి వెళ్ళాలి, అక్కడ నీరు ఉందా, ప్రాణవాయువు ఉందా, మానవుడు నివాసం ఏర్పరచుకోవాలని. కానీ చాలా స్పష్టమైన విషయం బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల గ్రంథంలో భూమిని నరులకు నివాసయోగ్యముగా ఉండునట్లు ఆయన అనుగ్రహించెను అన్నాడు. నరుని నిర్మించింది భూమి మీదే, నరుడు నివసించడానికి దేవుని ఉద్దేశము, ప్రణాళిక కూడా భూమి మీదే. కాబట్టి నరుడికి అవసరమైన ప్రాణవాయువు ఈ భూమి చుట్టూ ఉన్న మొదటి ఆకాశంలో మాత్రమే ఉంది. దీనికి యాజ్ పర్ సైన్స్ ఓజోన్ పొర ఉంది. ఓజోన్ అంటే O3, ఆక్సిజన్ పరమాణువులు 3 ఉంటాయి. O2 అంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ 2 పరమాణువులు. కాబట్టి O3తో ఏర్పడినటువంటి ఒక దట్టమైనటువంటి, అది కూడా ఆక్సిజన్ పొర, ఓజోన్. అది దాటి వెళితే మనకు ఆక్సిజన్ ఉండదు. అది సూర్యుడి నుండి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు, ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్ ని ఫిల్టర్ చేసి భూమి మీద ఉన్న పశువులకి, పక్షులకి, మానవులకి అవసరమైన సూర్యరశ్మిని, అవసరమైనంత రేడియేషన్లో, రేడియో ధార్మికత అంటాం దానిని, సూర్యుని యొద్ద నుండి దేవుడు ప్రవహింపచేసి ఓజోన్ పొర నుంచి మన మీదకి అవసరమైన వరకే ప్రవహింపజేస్తున్నాడు. అది దాటి వెళితే మనుషుడు నివసించే ప్రదేశం లేదు. అనగా భౌతిక శరీరము, రక్తమాంసములతో ఉండే మానవుడు ప్రాణవాయువుని తీసుకోవడానికి అనుకూలమైన ఆకాశం లేదు. గ్రహాలు మాత్రమే ఉంటాయి. కనుక గ్రహాలు ఎంత దూరం ఉన్నాయి అనేది ఇప్పటి వరకు ఇంకా అంతు చెక్కలేదు. శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వాటి అన్నింటికీ పైగా మూడవ ఆకాశం మీరు జ్ఞాపకం చేశారు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో, నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు మూడవ ఆకాశములకు కొనిపోబడెను, అతడు శరీరముతో కొనిపోబడినో లేక కొనిపోబడినో నేను ఎరుగను అన్నాడు. కానీ అది తన సొంత అనుభవం. అది మూడవ ఆకాశం పరదేశు. పరదేశులో ఎవరుంటారు? భూమి మీద ప్రభు కొరకు విశ్వాసులుగా జీవించి మరణించిన వారు మూడవ ఆకాశంలో ఉంటారు. అంతకు ఇంకా పైన మహా ఆకాశములు అని సొలొమోను ఉపయోగించిన పదము, అది అత్యున్నత సింహాసనం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా చూశాడు కదా. అలాగే ఊర్ధ్వలోకము అని రాస్తాడు రోమపత్రికలో, ఉన్నత లోకము అని ప్రస్తావించబడింది. కాబట్టి మహా ఆకాశం అనేది దేవుని నివాస స్థలం. భూమి మీద ఉన్న వాతావరణమునకు, మనుషులు నివసించడానికి అనుకూలమైన వాతావరణము, తర్వాత గ్రహాలు ఉండే ప్రదేశము, అంతకు పైన ఉన్న ప్రదేశంలో క్రీస్తునందు నిద్రించిన వారు, అనగా పాత నిబంధన భక్తులు కూడా. ఇది చాలా సున్నితమైన అంశం అండి. క్రీస్తునందు నిద్రించిన వారు అనే పదము కేవలం క్రొత్త నిబంధన విశ్వాసులు మాత్రమే అని కొంతమంది అపోహపడుతున్నారు. అలాగైతే మరి పాత నిబంధన భక్తులు ఏమైపోతారు? వారి నివాసం ఎక్కడా? వారు ఎక్కడ ఉండాలి? ఈ పరదేశు మూడవ ఆకాశంలో ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది అక్కడికి? మూడవ ఆకాశంలో పరదేశం ఎందుకు పెట్టాడు? మూడవ ఆకాశంలో ఉన్నవారు పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? పరలోకం ఇంకా పైన ఉన్నది కదా. ఒకేసారి పరలోకానికి తీసుకెళ్లకుండా వాళ్ళను మూడవ ఆకాశంలో ఎందుకు ఉంచాడు దేవుడు? చాలా అద్భుతమైనటువంటి వివరాలండి బైబిల్లో. సింపుల్ గా మీకు మనందరికి తెలిసిన విషయాలు గుర్తు చేస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 16వ అధ్యాయంలో అండర్ వరల్డ్ అంటాం, మనుషులు కంటికి కనిపించనటువంటి ప్రపంచాన్ని చూపించాడు.
లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడి. ప్రభు చెప్పిన విషయాలే కదా ఇవి. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయెను, పాతి పెట్టబడెను. అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి మాట్లాడుతున్నాడు. లాజరును పంపించమని రిక్వెస్ట్ చేశాడు. పంపించడం కుదరదని అబ్రహాం జవాబు చెప్పాడు. కారణం కూడా చెప్పాడు. మా యొద్దనున్న వారు మీ యొద్దకు దాటి రాజాలకున్నట్లు, మీ యొద్దనున్న వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడినది. అగాధము, దీన్ని భూమి క్రింది భాగములు అంటారు. మీకు పరదేశ్ గురించి చెప్పడానికి ముందు ఇవన్నీ వివరాలు చెప్పాలి. అసలు ఈ పరదేశ్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది, మూడవ ఆకాశంలోనికి ఎందుకు వచ్చింది? ప్రభు చాలా వివరాలు ఇచ్చారండి. ఎందుకంటే సృష్టించింది ఆయనే కదా. భూమిని, ఆకాశమును, మహాకాశములను, పరదేశును, పాతాళమును, అగాధమును, వీటన్నింటినీ సృజించిన వాడు ప్రభువే. కనుక సృష్టించిన వాడే వచ్చి ఎక్కడెక్కడ ఏ ఛాంబర్స్ ఉన్నాయో అన్ని ఆయన చెప్పేశాడు. భూమి యొక్క క్రింది భాగములు అని ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు రాశాడు. ఆయన ఆరోహణమైనప్పుడు మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. 4:9 ఎఫ్సి పత్రికలో ఆరోహణమైనప్పుడు అనగా సిలువ వేయబడి సమాధి చేయబడి మూడవ దినమును తిరిగి లేచి 40 దినములు తన శిష్యులకు కనబడుచు తనను తాను సజీవునిగా రుజువుపరుచుకొని 40వ రోజున ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. కనుక ఆరోహణమయ్యే రోజు వరకు భూమి క్రింది భాగములలో పరిశుద్ధులు ఉన్నారు. అబ్రహాము రొమ్ము అని చెప్పబడిన భాగము భూమి క్రింది భాగంలోనే ఉంది. అబ్రహాము రొమ్ము అనే స్థలానికి పాతాళం, అగ్నితో ఉన్న పాతాళం అనే భాగం కనిపిస్తూ ఉంది. అక్కడ ధనవంతుడు కనిపిస్తున్నాడు. ప్రభు ఒక ధనవంతుడి గురించే చెప్పాడు, కానీ ఆదాము కాలము నుండి సృష్టికర్త అయిన దేవునిని మరచి పాపములో మరణించిన వారందరూ వెళ్ళిపోయారు. అక్కడ దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. జలప్రళయ కాలంలో చనిపోయిన పాపాత్ములందరూ పాతాళమునికి వెళ్ళిపోయారు. కయ్యూను మొదలుకొని నేటి వరకు చనిపోయిన పాపాత్ములందరూ పాతాళంలోనికి దిగి వెళుతున్నారు. దిగిపోవట అంటే క్రింది భాగం. కాబట్టి ఒక ధనవంతుడి గురించి ప్రస్తావించాడు కనుక ధనవంతుడిని మాత్రమే చూపించాడు, కానీ పాతాళంలో ధనవంతుడు ఒక్కడే ఉన్నాడని కాదు. అబ్రహాము రొమ్ము అని చెప్పబడిన ప్రదేశము భక్తులు ఉండే ప్రదేశం, పాత నిబంధన భక్తులు ఉన్న ప్రదేశం. ఇవన్నీ భూమి క్రింది భాగంలోనే ఉన్నాయి. వారికి వీరికి మధ్యలో అగాధం ఉన్నది. ప్రభు ఆరోహణమై వెళ్ళినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాను అనే మాట ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. చెర అంటే భూమి క్రింది భాగం. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్లే రోజు వరకు పాత నిబంధన భక్తులు భూమి క్రింది భాగంలోనే పాతాళం అని చెప్పబడిన, దీన్ని షియోల్ అంటారు. షియోలులో ఒక భాగం హెడేస్, అగ్ని ఉండే స్థలము హెడేస్. అబ్రహాము రొమ్ము అని చెప్పబడిన స్థలము పారడైస్, అదే పరదేశ్. అది భూమి క్రింది భాగంలో ఉంది. అబ్రహాము రొమ్ము అనే స్థలంలో అగ్ని లేదు. ధనవంతుడున్న ప్రదేశంలో మాత్రమే అగ్ని ఉంది. ఈ రెండు ప్రదేశాలకి మధ్యలో అగాధం ఉన్నది. అగాధము టాట్రస్ అంటారు. దానికి ఇంకా 2 భాగాలు ఉంటాయి. తర్వాత వారి గురించి మాట్లాడుకుందాం. 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రకటన 20వ అధ్యాయంలో సాతాను అగాధములో అతడు బంధించబడ్డాడు. ఇవన్నీ అనేక భాగములు. భూమి క్రింది భాగములు, ఆకాశము, 3వ ఆకాశము, మహాకాశము, దేవుని నివాస స్థలం, సమీపింపరాని తేజస్సు అని చదువుతాం కదా మనం తిమోతి పత్రికలో. అది దేవుని నివాసం. దీని మధ్యలో అనేకమైన భాగాలు ఉన్నాయి. ఇందులో మనం ముఖ్యంగా పరదేశం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఆకాశ మండలం ఏంటంటే మనకు అర్థమవుతుంది. స్నేహితులను గమనించండి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు 2వ నేరస్తుడితో ప్రభు మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పారు కదా. చెప్పినప్పుడు ప్రభు ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఆఖరిగా మాట్లాడి కేక వేసి ప్రాణం విడిచెను అని చదువుతాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానంటే తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళాడని కాదు దాని అర్థం.
తండ్రి స్వాధీనమునకు తన యొక్క ప్రాణమును, తన ఆత్మను అప్పగించుకున్నాడు, తండ్రి అధికారమును. కానీ ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళలేదు, తండ్రి నివసించే స్థలానికి ఎక్కి వెళ్ళలేదు. ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగెనని ఫుట్ నోట్ లో రాశాడు. మీరు చూసుకోండి ఆ వచనాలు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివినప్పుడు ఆయన ఆరోహణమాయను అనగా మొదట భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. సిలువలో 2వ నేరస్తుడితో ప్రభు చెప్పిన వివరం ఏంటి? అడ్రస్. ఇప్పుడు నేను ఈ సిలువ మీద నుండి పరదేశకు వెళుతున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశకు వస్తున్నావు అన్నాడు. పరదేశ్ ఎక్కడుంది? భూమి క్రింది భాగంలో. అదే అబ్రహాము రొమ్ము. అక్కడ ఎవరున్నారు? హేబేలు మొదలుకొని పాత నిబంధన భక్తులందరూ అక్కడే ఉన్నారు. ఎప్పటి వరకు? క్రీస్తు ఆరోహణమై వెళ్లే రోజు వరకు. అందువల్ల దాన్ని చెర అన్నాడు. కాబట్టి శిలువ మీద మరణించిన ప్రభు తాను తనతో పాటు తనను విశ్వసించిన 2వ నేరస్తుడిని భూమి క్రింది భాగంలో ఉన్న పరదేశకు తీసుకెళ్ళాడు. అక్కడ 3 దినాలు ప్రభు పాత నిబంధన భక్తులతో ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభు పరిశీలతో మాట్లాడుతున్నాడు. వారు సూచక్రియ అడిగినప్పుడు ఏమన్నాడు? ఒక వచనం చదువుతాను మీకోసం, దయచేసి చూడండి. మీరు కూడా ప్రభు చెప్పిన మాటలు మనకు ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం నుండి, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగు ఉండెనో గమనించండి, అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. భూగర్భం అంటే సమాధి కాదు, సమాధి భూమి పై భాగంలోనే ఉంటుంది. భూగర్భములో. యోబు గ్రంథం ఒకసారి చూడండి, 26వ అధ్యాయం. యోబు గ్రంథం. పరదేశ గురించి తెలియడానికి ఇవన్నీ చదువుకోవాలండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం. 28 కూడా మీరు చదువుకోవచ్చు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు అనగా చనిపోయిన వారు, పాపములో విలవిలలాడుచుందురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. జలముల క్రింద, నివాసుల క్రింద ప్రేతలు విలవిలలాడుచున్నారు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది. నాశన కోపము బట్టబయలుగా ఉన్నది. భూమి క్రింది భాగంలో పాతాళము ఉన్నది. ప్రేతలు అనగా చనిపోయిన వారు, చనిపోయిన ఆత్మలు. యోబు గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 28వ అధ్యాయం యోబు గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 28:4. జనులు తిరుగు స్థలమునకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. 5వ వచనం, 4వ వచనం చివరి భాగం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును. భూమి లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. పాతాళ కోపము 26వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ప్రేతలు విలవిలలాడుచున్నారు. కాబట్టి భూమి క్రింది భాగములకు క్రీస్తు దిగి వెళ్ళినప్పుడు ధనవంతుడు ఉన్న స్థలము అగ్నిమయమైన పాతాళము, హెడేస్. అబ్రహాము పాత నిబంధన భక్తులున్న స్థలములోకి ప్రభు వెళ్ళాడు. కాబట్టి తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మగ్దలేని మరియతో ప్రభు చెప్పాడు, నా తండ్రి యొద్దకు నేను ఇప్పుడు ఎక్కి వెళ్ళుచున్నాను, కనుక నన్ను ఇప్పుడు ముట్టవద్దు. నేను ఒక ప్రధాన యాజకునిగా యాజకత్వం నెరవేర్చడానికి నా స్వరక్తముతో నిజమైన గుడారములోనికి నేను వెళ్ళుచున్నాను, కనుక ముట్టవద్దు. నేను నా తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు ఎక్కి వెళ్ళినది పునరుద్ధానం జరిగిన ఆదివారం. పరదేశకు వెళ్ళినది శిలువ మీద చనిపోయిన రోజు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయిన రోజు పరదేశం ఎక్కడ ఉన్నది? భూమి క్రింది భాగంలో. ఆధారం ఏంటి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి ఈవులను అనుగ్రహించను అన్నాడు. ఈవులు అనేది వేరే సబ్జెక్ట్. పరిశుద్ధాత్మను పెంతెకోస్తు పండుగ దినమున అపొస్తలుల కార్యం 2వ
అధ్యాయంలో మొదట ఈవిగా పరిశుద్ధాత్మను పంపించాడు. తరువాత సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆ పరిశుద్ధాత్మ ఎవరెవరిని నిర్ణయించాడో వారిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ఆయన నియమించాడు. వీరందరూ ఈవులు. క్రీస్తు ఆరోహణమగుట ద్వారా సంఘానికి ఇవ్వబడిన ఈవులని అది రెండవ అంశం. కానీ మనకు అర్థం అవ్వాల్సిందేంటి? క్రీస్తు ఆరోహణమై వెళ్ళినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయిననగా భూమి క్రింది భాగములలో ఆదాము కాలము నుండి క్రీస్తు శిలువలో మరణించి ఆరోహణమై వెళ్లే రోజు వరకు ఉన్న భక్తులను తీసుకుని వెళ్ళి మూడవ ఆకాశంలో ఉంచాడు. పరదేశు యొక్క స్థానము మార్చబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత క్రీస్తును నమ్మి చనిపోయిన వాళ్ళు ఎవరు భూమి క్రింది భాగంలోకి వెళ్ళడం లేదు. పరదేశు స్థానం మార్చబడింది, మూడవ ఆకాశం. కాబట్టి పౌలు గారు క్రీస్తు ఆరోహణమైన తర్వాతే ఆయన క్రీస్తుని నమ్మాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో లుస్త్ర పట్టణం వెలుపల ఆయన రాళ్లతో కొట్టి చనిపోయాడని పడవేశారు కదండి. చనిపోయాడని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిష్యులందరూ చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పౌలు శరీరం ఇక్కడే ఉంది, ఆయన ప్రాణం మూడవ ఆకాశమునకు ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన తన సొంత అనుభవాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో రాశాడు. నేను అతిశయపడవలసి వస్తుంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు అరుదైనవి, చాలా అద్భుతమైనవి, కాబట్టి నేను అతిశయపడకుండా ఉండాలని ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పాడు ఆయన. కానీ వాస్తవంగా అయితే పౌలు చనిపోయాడు అక్కడ. శరీరం భూమి మీదే ఉంది. ఆయన ఎలాగైతే 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను శరీరం పద్మాసు దీపంలో ఉన్నప్పటికీ ఆయన ఆత్మతో పరలోక పట్టణానికి వెళ్ళి 4వ అధ్యాయంలో అక్కడ నుంచి విషయాలన్నీ ఎలా చూశాడో అలాగునే పౌలు కూడాను మూడవ ఆకాశంలో పరదేశంలో ఉన్న పరిశుద్ధులను చూశాడు. వారు మాట్లాడే విషయాలు విన్నాడు, కానీ వాటిని వ్రాయడానికి దేవుడు పౌలుకు అనుమతి ఇవ్వలేదు. అందుకు పౌలు రాయలేదు. కానీ యోహానుకు అనుమతి ఇచ్చాడు. ప్రభు తను చెప్పిన విషయాలు వ్రాయడానికి యోహానుకి ప్రభు అనుమతి ఇచ్చాడు. పిల్లలు గమనించండి, పరదైసు స్థానము ప్రభు ఆరోహణమైనప్పుడు మార్చబడింది. ఇప్పుడు జాగ్రత్తగా మనం వినాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అండి. మంచి అధ్యాయాన్ని ప్రభు సహోదరుడు జ్ఞాపకం చేశారు. 13వ వచనం నుంచే చదువుకోవాలి కదా. నిద్రించిన వారిని గూర్చి మీరు దుఃఖపడుట నాకు ఇష్టం లేదు, మీకు తెలియచేయాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తం ఈ సంగతులు మీకు రాయిచున్నారు. 14వ వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రభు మాటను బట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, క్రీస్తునందు నిద్రించిన వారి కంటే ముందుగా మనము ఆయన యొద్దకు చేరము. కానీ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చాలా అద్భుతమైన అంశాన్ని పౌలు రాశాడండి, క్లియర్ గా రాశాడు. ముందేమన్నాడు? నిద్రిస్తున్న వారి గురించి మీరు దుఃఖపడద్దు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన వారమైతే యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును అన్నాడు 14వ వచనంలో. ఎందుకని? వారు పరదేశంలో ఉన్నారు, మూడవ ఆకాశంలో. క్రీస్తు తండ్రి యొద్ద నుండి దిగి వచ్చినప్పుడు మూడవ ఆకాశంలో ఉన్న వారిని సమాధులలోనికి పంపించి వారికి మహిమ దేహం ఇచ్చి పునరుద్ధాన దేహం ఇచ్చి వారిని పునరుద్ధానులుగా చేసి మరలా తనను ఆకాశ మండలంలో కలుసుకునేందుకు ఆయన మాత్రమే ఆకాశ మండలంలో ఆగి ఉంటాడు. వారు వచ్చి సమాధులలో పునరుద్ధాన దేహం పొంది వారు పునరుద్ధానులయ్యే వరకు సజీవులమై నిలిచి ఉండు మనము వారికంటే ముందుగా ప్రభు యొద్దకు చేరము. అంటే మనము కొనిపోబడము. మనకంటే ముందుగా క్రీస్తునందు నిద్రించిన వారు రావాలి, వారు పరదేశం నుంచి రావాలి, వారు పునరుద్ధాన దేహాలు పొందాలి, వారు క్షయమైపోయిన వారి దేహములు అక్షయతను ధరించుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం
50వ వచనం నుండి 52వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు రాశాడు. పునరుద్ధానం పొందేవారు ఎలా లేస్తారు, పునరుద్ధానం యొక్క చాప్టర్ అది, ద చాప్టర్ ఆఫ్ రిజరెక్షన్. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి వచనాన్ని ప్రతి విశ్వాసి చదువుకోవాలండి, ధ్యానించాలి. మృతులు ఎలాగూ లేతురు అని ప్రశ్న వేశాడు అక్కడే. కాబట్టి క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము అన్నాడు. తనను కూడా కలుపుకున్నాడు ఆ వచనంలో. కారణం ఏంటి? తను జీవించి ఉన్న కాలంలోనే క్రీస్తు వస్తాడనే నిరీక్షణ. మనమందరము నిద్రించము గాని ఒక్క నిమిషములో రెప్పపాటున మార్పు పొందుదుము, బోరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయత అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయత అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అనే ప్రవచనము నెరవేరుతుంది అని ప్రవచనాన్ని కోట్ చేశాడు అక్కడ. అనగా క్షయత అంటే ఇంతకు ముందే చనిపోయి భూమిలో కలిసిపోయి శరీరాలు, క్షయమైపోయిన శరీరాలు కలిగిన వారు పరదైసులో ఉన్నారు. వారు వచ్చి మరలా అక్షయ శరీరముతో తిరిగి లేస్తారు. అది పునరుద్ధాన దేహము. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాలంటే ఇప్పుడు మనము మర్త్యులం అంటే మరణించే స్థితిలో ఉన్నవారు. ఇప్పుడు మన శరీరము మరణించే స్థితిలో ఉంది. అందువలన ఈ శరీరము మర్త్య దేహము. చనిపోయిన వారిది క్షయమైపోయింది. వారు మరలా శరీరంతో రావాలంటే అక్షయ శరీరంతో రావాలి. వారు అక్షయతను ధరించుకొని పునరుద్ధాన దేహముతో వస్తారు. మనము మరణించాల్సిన అవసరం లేదు, మనము మరణించము. ఈ దేహము మరణించదు, సమాధి చేయబడదు, క్షయమైపోదు. కానీ ఈ రక్తమాంసముల శరీరమే మరణము పొందడానికి తగిన స్థితిలో ఉన్న ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది, అంటే మార్పు చెందుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఆ విషయాన్ని చాలా తేటగా చెప్పాడండి. క్రీస్తు పరలోకము నుండి వచ్చును, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకుని ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15లో మనము మార్పు పొందుదుము అన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనము నిద్రించము, కానీ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, మర్త్య శరీరములలో ఉన్న మనము కొరింథీ 15 ప్రకారము మార్పు నుండి మన దీన శరీరము మహిమగల శరీరముగా, అనగా క్రీస్తు పునరుద్ధానుడై లేచినప్పుడు ఎలాంటి దేహముతో ఆయన పునరుద్ధానుడై వెళ్ళాడు అలాంటి సమరూపము గల శరీరముగా మనము మార్చబడి అక్షయ శరీరముతో లేచిన పరిశుద్ధులు సజీవులుగా ఉన్న మనము అందరము మహిమ దేహములతో ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదు అనగా దీనిని పర్యాయ పదంగా క్రైస్తవ బోధకులు మధ్యాకాశము అని వాడుతున్నారు. కానీ ఆ పదం బైబిల్లో లేకపోయినా అది ఒక స్థానాన్ని తెలియజేస్తూ ఉంది. అటు పరలోకమునకు ఇటు గ్రహరాశులతో, అంటే పదార్థములతో కూడిన సృష్టి కంటే పైన. గ్రహములు పదార్థమే కదండి, మ్యాటర్ అంటాం. మ్యాటర్ పదార్థము. గ్రహములు, ఓజోన్ పొర, మేఘములు, భూమి, వృక్షములు, జంతుజాలం, ఇదంతా కూడా దృశ్యమైన సృష్టి. అదృశ్యమైన లోకం ఇంకొకటి ఉంది, అది దేవుని నివాస స్థలము. అదృశ్యమైన దేవుని నివాస స్థలమునకు దృశ్యమైన సృష్టికి మధ్యలో ఉన్నటువంటి భాగమే ఆకాశ మండలము. దీనికి కిలోమీటర్ల కొలతలు వేయడానికి అందదు. కనుక ప్రభు తాను ఉన్న ఆ ఆకాశ మండలమునకు క్రీస్తునందు మృతులైన లేచిన వారిని ఆయన ఆకర్షిస్తాడు. ఇది సంఘం ఎత్తబడుట అంటున్నాము. సంఘం ఎత్తబడినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు కూడా ఈ తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో వారు కూడా అక్షయ దేహములతో లేపబడి క్రొత్త నిబంధన కాల పరిశుద్ధులతో కలిసి మనము ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. అక్కడ మనం ప్రభువుని కలుసుకుంటాం.
ఒక ప్రశ్న. థ్యాంక్స్ అన్న. బ్రదర్ శైలేష్ బ్రదర్ అడగండి. అడగండి. అవునన్నా? వందనాలు అంకల్. వందనాలు బ్రదర్. ఇవే డౌట్ ఉండే, నాకు పారాడైజ్ విషయంలోనే డౌట్ ఉండే, దానికి మీరు స్పష్టంగా చెప్పారు బ్రదర్. ఇప్పుడు మనకు ఇది మొదటి ఆకాశం అంటారు కదా. ఎస్, ఇది. దాని తర్వాత మూడో ఆకాశం విషయంలో చెప్పారు మీరు. మీ మైక్ మ్యూట్ అయిందండి. ఓకే, వినిపించిందా బ్రదర్? ఇప్పుడు చెప్పండి. సో మళ్ళా ఇప్పుడు మధ్యలో ఇది కడతారా, కొత్త భూమి కొత్త ఆకాశం, న్యూ జెరూసలేం అని అంటారు. ఎస్, వెరీ గుడ్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరిలో ఒక వచనం చదువుదాం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను బ్రదర్. వచనం చాలా స్పష్టంగా ఉంది, చదువుతున్నాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతోను లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21 మొదటి వచనం చదువుతున్నాను. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. పేతురు ద్వారా ప్రభు రాయించినటువంటి పంచభూతములు లయమైపోవును, ఆకాశములు రగులుకొని పోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును, ఆకాశములు రగులుకొని పోవును. ఇది ప్రకృతి గురించి చెప్పబడిన మాట. ఆకాశము అంటే ఇప్పుడు ఆకాశంలో వాయువులు ఉన్నాయి, నీటి ఆవిరి ఉంది. ఇంక మీరు స్పేస్ సైన్స్ లోకి వెళ్తే చాలా ఉన్నాయి. ఇనర్ట్ గ్యాసెస్, రకరకాల గ్యాసెస్, వాటి యొక్క రేషియోస్ అన్ని ఉన్నాయి. అన్నిటికీ మించి ఎక్కువ శాతం ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్, హీలియం ఉంటాయి. ఇవన్నీ మండే వాయువులు, దహనశీలులు అంటాం వీటిని. ఇవి ఉన్నంత కాలము భూమి మీద వేడిమి ఉంటుంది. తర్వాత మనుషునికి ఆక్సిజన్ కావాలి అంటే ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు కావాలంటే నీరు కావాలి. నీరు H2O, 2 పరమాణువులు హైడ్రోజన్, 1 పరమాణు ఆక్సిజన్. వీటిని విడగొడితే హైడ్రోజన్ వాయువు వేరవుతుంది, ఆక్సిజన్ వాయువు వేరవుతుంది. మళ్ళీ 2 ఆక్సిజన్ పరమాణువులు కలిసి O2 తయారవుతుంది. O2 ఉంటేనే మనము జీవరాశులు బ్రతుకుతాము. అందుకు సముద్రం అవసరం.
సముద్రం లేకపోతే అంటే నీరు ఉండదు, నీరు లేకపోతే ప్రాణవాయువు లేదు. ఇవి పంచభూతములు, అగ్ని, ఆకాశములు, భూమి, కృత్యములు, ఇవన్నీ కాల్చివేయబడును అని పేతురు ద్వారా వ్రాశాడు. దీన్ని రెనోవేషన్ ఆఫ్ ఎర్త్ అంటాం. భూమిని అగ్ని చేత శుద్ధి చేయుట. మొదటి ప్రకృతి, ఇప్పుడు కనిపించే ఆకాశం. ఇంకొక మాట చదువుతాను నేను, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, మనకు రిలేటెడ్ వచనం, ఎందుకంటే మీకు మరలా అక్కడ కూడా డౌట్ వస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మరియు ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తమయమయ్యాను. ఆయన పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి వాటి స్థానము తప్పెను. 6వ ముద్ర విప్పినప్పుడు ఈ ప్రకృతికి, భూమికి సంభవించబోయే తీర్పు యోహానుకు చూపిస్తున్నాడు ప్రభు. 6వ ముద్ర విప్పినప్పుడు ఆకాశ మండలంలో మార్పులు జరిగాయి, భూమి మీద మార్పులు జరిగాయి. సూర్యునిలో మార్పులు, చంద్రునిలో మార్పులు, నక్షత్ర మండలంలో మార్పులు, భూమి మీద ఉన్నటువంటి కృత్యములు కదలించబడుట. కాబట్టి మొదటి ప్రకృతి శాపగ్రస్తమైనది. ఆదాము పాపం చేసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రభు నిన్ను బట్టి నేల శపించబడెను అన్నాడు. అవును కదండి? కాబట్టి ఇప్పుడున్న భూమి శుద్ధి చేయబడాలి. తర్వాత ఆకాశము ఎందుకు శుద్ధి చేయాలి? ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో వాయుమండలాధిపతి ఇప్పుడు తన రాజ్యాన్ని అక్కడే స్థాపన చేశాడు. మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ఈ లోకనాథులు, సాతానుతోనూ వాని దూతల సమూహములు, ప్రధానులు అన్నాడు వాళ్ళనే. ఇప్పుడు సాతాను గవర్నమెంట్ ఉన్న ప్రదేశం ఏంటో తెలుసా? అబోర్డ్, ఆకాశం. ఆకాశములోనే వాడు తన యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం ఆకాశములు శుద్ధీకరించబడాలి అంటే సాతాను వాని దూతలు పడద్రోయబడి వారు పాతాళములో బంధించబడి క్రీస్తు వచ్చినప్పుడు మరలా క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద స్థాపించడానికి ఒక క్రొత్త సృష్టి కావాలి. అందుచేత 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేశాడు. 20వ అధ్యాయంలో పునరుద్ధానం జరిగింది. 7 ఏళ్ల శ్రమల కాల పరిశుద్ధులకు పునరుద్ధానం జరుగుతుంది. 20వ అధ్యాయంలో 7 ఏళ్ల శ్రమల కాల పరిశుద్ధులకు పునరుద్ధానం జరిగిన తర్వాత, ఇశ్రాయేలులకు విమోచన జరిగిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించాలి ఇదే భూమి మీద. ఈ భూమి మీదే 1000 ఏళ్ల పరిపాలన జరగాలి. కాబట్టి క్రీస్తు కూడా తన ప్రజలతో, సంఘముతో మహిమ దేహములు కలిగిన పాత నిబంధన పరిశుద్ధులు, మహిమ దేహములు కలిగిన క్రొత్త నిబంధన పరిశుద్ధులు, మహిమ దేహములు కలిగి పునరుద్ధానులైన ట్రిబులేషన్ సెయింట్స్ అనగా శ్రమల కాల పరిశుద్ధులు అందరూ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి మీదే ఉంటారు. క్రీస్తు భూమి మీద పాదము మోపినప్పుడు జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో భూమి యొక్క శాప విమోచన జరుగుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో సృష్టియు విమోచన కొరకు మూల్గుచున్నది అనే మాట రాయబడింది. కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుచున్నది అని కూడా రాశాడు. కాబట్టి క్రీస్తు సంఘముతో, పరిశుద్ధులతో, పాత నిబంధన పరిశుద్ధులతో ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు సృష్టి యొక్క స్వభావం మార్చబడుతుంది. 1000 సంవత్సరములు ప్రకృతి స్వభావం మారిపోతుంది. సింహము గడ్డి మేస్తుంది కదండి, ఎద్దు వలె గడ్డి మేస్తుంది. నాగుపాము పుట్ట యొద్ద పసివాడు ఆడుకుంటాడు. తోడేలు మేకలు కలిసి గడ్డి మేస్తాయి. దాని అర్థం ఏంటి? భూమి యొక్క స్వభావం, పాత ప్రకృతి స్వభావం క్రీస్తు వచ్చినందున, క్రీస్తు పాదము ఈ భూమిని తాకినందున స్వభావం తాత్కాలికంగా మార్చబడింది. కానీ 1000 ఏళ్ల పరిపాలన ముగింపు తర్వాత, ధవళ సింహాసనము పూర్తి అయిపోయిన తర్వాత 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం,
ఇక ఈ ప్రకృతితో దేవునికి అవసరం లేదు. ఎందుకంటే రక్త మాంసములతో నివసించే మానవులు ఎవరు ఉండరు. రక్త మాంసములతో నివసించే మానవులు ఉన్నంత వరకే ఈ సృష్టి అవసరము. నీరు, సముద్రము, ప్రాణవాయువు, పంటలు, పచ్చని చెట్లు, సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, రాత్రింబగళ్ళు, ఋతువులు, ఇవన్నీ ప్రకృతి సంబంధమైనవి, దృశ్యమైనవి. కానీ క్రీస్తు నిత్యత్వము స్థాపించేది ఇదే భూమి మీద. అందువల్ల దీనిని ఆయన నూతన పరుస్తాడు. ప్రకటన 21వ అధ్యాయంలో మనం చదివింది, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయేను. పేతురు రాసిన 2వ పత్రికలో అది దేవుడు అగ్ని చేత శుద్ధి చేస్తాడు. అదెప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత. 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత పాపాత్ముల తీర్పు జరుగుతుంది. అనగా ఆదాము కాలము మొదలుకొని 1000 ఏళ్ల పరిపాలన చివరి వరకు చనిపోయిన పాపాత్ములు సృష్టికర్తను, రక్షణకర్త అయిన క్రీస్తును ఎరుగక సృష్టిని, అన్య దేవతలను పూజించి పాపములో మరణించిన అన్ని కాలముల పాపాత్ములకు అంత్య తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు ప్రకటన 20వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ తర్వాత ఇంకా మనుషులు పుట్టడం కానీ, మనుషులు భూమి మీద జీవించడం కానీ ఉండదు. 1000 ఏళ్ల పరిపాలనలో రక్తమాంసములు గల ప్రజలు ఉంటారు. అందువల్ల ఈ ప్రకృతి నిలిసే ఉంటుంది. అయితే క్రీస్తు భూమి మీద ఉన్నందువలన ప్రకృతి స్వభావము మార్చబడి, ఆదాము పాపము చేయక ముందు ఏదేనులో ఎలాంటి ఆ మొదటి సృష్టి ఎలా శుద్ధిగా ఉందో, క్రూర మృగాలకు క్రూర స్వభావం లేని స్థితి ఆదాము కాలంలో ఉంది, ఆదాము పండు తినక ముందు. అదే పరిస్థితి క్రీస్తు భూమి మీద అడుగు పెట్టిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ముగింపు తర్వాత ఇంకా భూమి మీద మనుషులు ఉండరు, రక్త మాంసముల దేహం గల మనుషులు ఉండరు. కనుక ఈ పాత సృష్టిని దేవుడు శుద్ధి చేస్తాడు. కనుక మొదటి ఈ భూమి శుద్ధి చేయబడుతుంది అగ్ని చేత. పేతురు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలో ఈ సృష్టి, ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది, అప్పుడున్న లోకము నీళ్లలో మునిగి నశించెను అన్నాడు. కాబట్టి ప్రియులరా, 1000 ఏళ్ల పరిపాలన ముగింపు తర్వాత ఈ ఆకాశము, ఈ భూమి పరిశుద్ధమైన దేవుని అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. ఈ భూమి మీదికి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, పరలోకము నుంచి పట్టణం దిగి వస్తుంది. 21వ అధ్యాయంలో గొర్రెపిల్ల భార్య అనగా పట్టణము పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని అన్నాడు. వాస్తవంగా ఎక్కి వెళ్ళాలి పరిశుద్ధులు. అబ్రహాము ఎదురు చూచిన పట్టణం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి 21వ అధ్యాయంలో చెప్పబడిన నూతన యెరూషలేము పట్టణమును స్థాపించడానికి, ఇక్కడ నూతన లోకమును స్థాపించడానికి, నిత్యత్వాన్ని స్థాపించడానికి మొదట ఉన్న ప్రకృతిని, వాటినే పంచభూతములు అని రాశాడు పేతురు. అంటే ప్రకృతి సంబంధమైన వాతావరణము, ప్రకృతి సంబంధమైన ఆకాశములు, ఇవన్నీ దేవుని అగ్ని చేత తుడిచివేయబడిన తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి సృజించబడుతుంది. అందులో వ్యాధి లేదు, ఆకలి లేదు, దాహము లేదు, మరణము లేదు. సముద్రము ఇకను లేదంటే అర్థం ఏంటి? ప్రాణవాయువుతో సంబంధం లేదు, పంటలతో సంబంధం లేదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు తీసివేయబడ్డాయి అన్నాడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ ముద్ర విప్పినప్పుడు. పంచభూతములు లయమైపోయినవి అని రాశాడు పేతురు. కాబట్టి నూతన ఆకాశము, నూతన భూమి, దాని యందు నీతి నివసించును అనగా నూతన సృష్టి. ఇది నిత్యత్వము. 21వ అధ్యాయం బాగా చదివినప్పుడు అర్థమవుతుందండి. అక్కడ సూర్యుడు లేడు, రాత్రి లేదు, మరణము లేదు. 21వ అధ్యాయంలో ఇది నూతన ఆకాశము, నూతన భూమి అంటే యోహానుకు బయలుపరచబడిన సత్యము. శైలేష్, డౌట్ క్లియర్ అయిందా బ్రదర్? బ్రదర్ క్లియర్ అయింది. కాకపోతే ఇంత అర్థం కాదు చదివినప్పుడు బ్రదర్. చదివినప్పుడు అంటే మనకి ఇవన్నీ అక్కడక్కడ చెప్పబడ్డాయి కదా. ఇప్పుడు పేతురు రాశాడు 3వ అధ్యాయంలో, మరలా అదే విషయాన్ని పౌలన్నా ఒక ప్రశ్న చెప్పండి. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి
కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు ఉంచబడుటకు వారిని అప్పగించెను. బిలములలోనికి త్రోసి అని. అవును బ్రదర్, అది రైట్. దేవదూతలు పాపం చేశారు అన్నాడు. ఏం పాపం చేశారు అసలు? అది చాలా కన్ఫ్యూజన్. దేవదూతలు పాపం చేసిరి అనేది ఒక సామాన్యంగా వాడబడిన పదం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. దయచేసి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలోకి రావాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. బ్రదర్, నా వాయిస్ వినిపిస్తోంది కదా? ఓకే, మంచిది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. పన్నెండవ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపు: ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. ఇది తూరు రాజు యొక్క ప్రవచనమును లూసిఫర్ గత చరిత్రకు పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ తూరు రాజు యొక్క అధిపతితో అతనికి సంభవించబోయేటువంటి తీర్పును గురించి మాట్లాడుతూ, అంతకుముందు లూసిఫర్ విషయంలో దేవుడు ఎలాగూ తీర్పు చేశాడో అలాగునే గర్వించిన ఈ తూరు రాజు విషయంలో దేవుడు తీర్పు చెప్తున్నాడు. ఇక్కడ అందుకనే ప్రస్తావించింది ఎవరిని అంటే లూసిఫర్ను ప్రస్తావిస్తున్నట్లు మాట్లాడాడు. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. దేవుని తోట ఏదేను ఒరిజినల్ ఉందండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరిలో చూస్తాం దేవుని ఏదేను. దాని నమూనా ఆదాము కొరకు నిర్మించాడు. ఇక్కడ నిజమైన గుడారం పరలోకంలో ఉంది. దాని నమూనా ప్రత్యక్ష గుడారం మోషే ద్వారా నిర్మించబడింది కదా. అలాగైతే దేవుని ఏదేనులో లూసిఫర్ ఉన్నాడు ప్రధాన స్థానంలో. దయచేసి చూడండి 14వ వచనం, 28:14. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. 15వ వచనం గమనించండి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు. దేవదూతలలో పాపమును ప్రేరేపించుటకు మూల వ్యక్తి లూసిఫర్. అతనిని అనుసరించారు కొంతమంది దూతగాణములు. కనుక ఇప్పుడు అసలు ముందు పాపమునకు ప్రేరేపించుటకు అధిపతి, ఎఫెసీ పత్రికలో రాశాడు, పాపమునకు ప్రేరేపించు అధిపతి అని లూసిఫర్ గురించి ప్రస్తావించాడు, అపవాది గురించి. కాబట్టి ఇక్కడ పాపము నీయందు అగుపడు వరకు 15వ వచనం అండి. ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్య నీవిక సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఏమర్థం అవుతుందండి? దేవుని పర్వతము మీద ఉంటివి, ఆశ్రయముగా ఉన్న కెరూబు. భూమి మీద ఉన్న రాజులకు సంబంధించిన విషయం కాదు ఇది. తర్వాత దేవుని ఏదేనులో నీ ఉంటివి, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు అగుపడు వరకు. దేవుని పర్వతం మీద ఉన్న నీవు గర్వించితివి, పాపము గర్వము. ఒకసారి రండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం.
12వ వచనం నుంచి చదువుతామండి. 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితీవి, జనములను పడుగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఎహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం మనం ఇప్పుడు చదివాం. దేవుని పర్వతం మీద ఉన్న నిన్ను నేను నేలను పడవేసి తిని, అనగా దేవుని నివాస స్థలములో ఉన్న లూసిఫర్ ఈ భూ వాతావరణంలోనికి పడద్రోయబడ్డాడు. కారణం, అతడు గర్వించాడు. అతని యందు పాపం ప్రారంభమైంది, పాపపు ఉత్పత్తి. చదువుదాం చూడండి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదని. ఇప్పుడు లూసిఫర్ చేసిన పాపం ఏంటో యెషయా ద్వారా రాశాడు. యెషయా గ్రంథం 14:13. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. లూసిఫర్కి నిర్ణయించబడిన స్థానం అది. ఇంకా నరకంలో త్రోయబడలేదు, కానీ అది నిర్ణయింపబడింది. ఇప్పుడు నేలను పడవేయబడ్డాడు. దేవుని పర్వతం అనగా పరలోకం అండి. కీర్తన గ్రంథంలో చదువుతాం కదా మనం, యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు. పర్వతం అనగా పరలోకం. కాబట్టి దేవుని యొక్క మహిమలో దేవుడు ఉన్న స్థలములోనే ఒక ఉన్నతమైన పదవి ఇవ్వబడినటువంటి వ్యక్తి ఆ పదవిని, ఆ స్థానమును మించి ఆశించాడు. తృప్తి పడలేదు. మహోన్నతునితో తనను తాను సమానుడిగా చేసుకోవాలనుకున్నాడు. దేవుని సభాపర్వతం మీదకి ఎక్కాలనుకున్నాడు. దేవుని కంటే పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకుని అతనిలో కలిగిన దురాశ, గర్వము, అతనిలో పాపము. ఇప్పుడు అతడు తాను మాత్రమే కాక మరికొంతమంది దూతలను తనతో కూడా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేరేపించాడు. అందువలన దేవదూతలను బహువచనం ఉపయోగించబడి. ఒక వచనం మీ కొరకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను పాస్ట్ టెన్స్, జరిగిపోయిన చరిత్రను 12వ అధ్యాయంలో పారాంథెటికల్ ప్యాసేజెస్ అంటారు. వీటిని ప్రవచనానికి సంబంధం లేకుండా గతములో జరిగిన చరిత్రను ప్రకటన గ్రంథంలో అక్కడక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ యోహానుకు చూపించి వ్రాశాడు. ఇది జరిగిపోయిన చరిత్ర. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఎక్కువ శాతం జరిగిపోయిన చరిత్ర, కొంత భాగం జరగవలసిన చరిత్ర. ఆమె అరణ్యములో కాలము అర్ధకాలములు పోషింపబడును అని చెప్పబడిన 7 ఏళ్ల శ్రమల కాలపు యూదుల శ్రమలు క్రింది భాగంలో చెప్పబడ్డాయి. గతకాలపు ఇశ్రాయేలీయులకు సంభవించిన చరిత్ర 12వ అధ్యాయంలో చెప్పబడింది. దానికి ముందు పరలోకములో దేవునికి సాతానుకు జరిగినటువంటి ఆ యొక్క సంభవాలు తెలియచేయబడ్డాయి. ఇది యుద్ధము. చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలు, ఘట సర్పము దాని దూతలు. ఘట సర్పం అంటే లూసిఫర్, అపవాది, వాని దూతలు యుద్ధము చేసిరి. ఆ ఘట సర్పముతో యుద్ధము చేయనుండగా ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. బ్రదర్, అపవాది వారి దూతలు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి లూసిఫర్ తనతో పాటు మరికొందరు దూతలను ప్రేరేపించడం ద్వారా యెహోవా మీద తిరుగుబాటు చేసినందున వారు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. ఆకాశ మండలంలో తన నివాసమును ఏర్పాటు చేసుకున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో పరలోక సభలోకి వెళ్ళాడు.
సాతాను. యెహోవా దేవుడు అడిగాడు, ఎక్కడ నుండి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను అన్నాడు. నిలవరమైన నివాసం ఇక్కడ భూమి మీద అతనికి ఇవ్వబడలేదు. కాబట్టి అతడు అతని దూతలు పడద్రోయబడ్డారు. ఇప్పుడు ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోకి వద్దాం రండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. చదువుదామండి, మీరు చెప్పిన వచనం చదువుదాం. 6వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించను. బ్రదర్, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు. ఇక్కడ పాతాళ లోకమందలి అన్నాడు. పాతాళ లోకము, మళ్ళీ అందులో కటిక చీకటి బిలము. అవునన్నా. పాతాళములో కూడా భాగములు ఉన్నాయి. కటిక చీకటి, దీన్ని అబీస్ అంటారు. అబీస్ ఇంకా చాలా లోతైన ప్రదేశం. ఇది కటిక చీకటి బిలం. ఒకసారి దీన్ని పాతాళ లోకం అంటే దీన్ని టార్టరస్ అంటారు. టార్టరస్, దానిలో కూడా ఇంకా లోతుగా వెళ్ళినటువంటి కటిక చీకటి గల ప్రదేశాన్ని అబీస్ అంటారు. టార్టరస్ అనే పదము పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మాత్రమే గ్రీకు భాషలో వాడబడిందండి. టార్టరస్, పాతాళం అంటే జనరల్ గా షియోల్ అంటారు. షియోల్ వేరు, టార్టరస్ వేరండి. షియోల్, టార్టరస్, హెడేస్ అని పదాలు ఉన్నాయి. పాతాళం అని మనం తెలుగులో సామాన్యంగా ఉపయోగిస్తాం, కానీ ప్రతి ప్రదేశము అదే భాగం కాదు. పాతాళ లోకం అన్నాడు, పాతాళ లోకములో కటిక చీకటి బిలము అన్నాడు. అగాధము అని లూకాసు వార్త 16వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఒకసారి మళ్ళీ నాతో కూడా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇక్కడ చెప్పబడిన అగాధము అబీస్. అబీస్, బాటమ్లెస్ పిట్ అంటారు. నిలుక ఇవ్వని అగాధం, నిలుకలేని అడుగు, అంచు తెలియదు, అంచు తెలియని అగాధం, బాటమ్లెస్ పిట్. దీన్నే గ్రీకులో అబీస్ అంటారు. అపవాది యేసుక్రీస్తు ప్రభు సంఘముతో భూమి మీదకి దిగిరాగానే 2 పనులు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. 19వ అధ్యాయం చివరి పేరాలో, ప్రకటన 19వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్ లో క్రీస్తు విరోధిని అనగా క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను ఇద్దరిని ప్రాణములతో బంధించి అగ్నిగుండములో వేస్తాడు. అది గెహన్నా. 20వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది అగ్నిగుండము, అది గెహన్నా. గెహన్నా అంటే అగ్ని గంధకములతో మండు గుండము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని చెప్పాడే. అది చివరి నిత్యాగ్ని గుండం. కానీ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నది గెహన్యా కాదు, అది పాతాళములో ఒక భాగం, అది హెడేస్. అక్కడ కూడా అగ్ని ఉంటుంది. ధవళ సింహాసనం తీర్పు వరకు భూమి క్రింది భాగంలో ఉన్న పాతాళములో హెడేస్ లో ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, ధవళ సింహాసనం తీర్పు తర్వాత పాపాత్ములైన మనుషులు పాతాళము నుండి ధవళ సింహాసనం దగ్గర తీర్పులోకి వచ్చి అక్కడ నుండి 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న గెహన్నాలోకి పంపించబడతారు. అది యుగయుగములో మండే నరకాగ్నిగుండం. కానీ ఈ మధ్య కాలంలో భూమి క్రింది భాగములలో అగాధము, పాతాళము,
కటికి చీకటి బిలము అనే ప్రదేశాలు ఉన్నాయి. ఇది దేవదూతలను బంధించడానికి ఏర్పాటు చేసిన ప్రదేశాలు మాత్రమే గాని పాపాత్ములైన మానవులను అందులోకి పంపించడు. ఇంకా కొంచెం తేటగా అర్థం అవడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయం రండి, ప్రభు మాట్లాడిన మాటలు ఇవన్నీ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం అండి. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ప్రభు సంఘముతో దిగి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ భాగంలో 2వ పేరా, ఆయన సంఘముతో దిగి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న అన్ని జనులకు తీర్పు చేస్తాడు. ఇది గొర్రెలు మేకల తీర్పు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చొని గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరు చేసినట్లు ఆయన మనుషులను వేరు చేస్తాడు. వీరు అన్ని జనులు. ఇది సజీవులుగా ఉన్న ప్రాణములతో ఉన్న అన్ని జనుల తీర్పులో ఒక భాగము గొర్రెలు, ఒక భాగము మేకలు. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వినదే. కానీ అది ఇప్పుడు జరిగే తీర్పు కాదు. సంఘం ఎత్తబడి 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తయి సంఘంతో భూమి మీదకి ప్రభు దిగి వచ్చినప్పుడు యెహోషాపాతు లోయలో జరిగే తీర్పు ఇది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. అన్య జనులందరినీ నేను అక్కడికి సమకూర్చి తీర్పు తీర్చిదును అన్నాడు. ఆ అన్య జనులు శ్రమల కాలపు యూదులకు రహస్యముగా సహాయం చేశారు. కొంతమంది ఆకలి గొంటిని ఆహారం ఇచ్చితిరి, దిగబడిని వస్త్రం ఇచ్చితిరి అని 6 రకాల అవసరాలు ప్రభు చెప్పాడు కదండి. అలా అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి, నాకును చేసితిరి అన్నాడు. ఆ గొర్రెలుగా తీర్చబడిన వారేమో అన్ని జనులే గాని 1000 ఏళ్ల పరిపాలనలోకి వాళ్ళకి ప్రవేశం ఇవ్వబడుతుంది, పరలోకంలోకి కాదు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పరలోక ప్రవేశం. కానీ 1000 ఏళ్ల పరిపాలనలోకి ప్రవేశము పొందకుండానే నరకాగ్నికి పంపించబడే ఒక గుంపు ఉంటారు. వారే మేకలుగా తీర్చబడిన వారు. వారెవరు అంటే అపవాదిని వెంబడించిన వారు, సాతాను చేత బలపరచబడిన క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొని వారిని మొక్కుతూ ఇశ్రాయేలులకు శత్రువులుగా జీవించినటువంటి వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో. వారిని మేకలుగా తీర్చి ఇప్పుడు వారిని అగ్నిగుండానికి వెళ్ళమని ప్రభు తీర్పు చేస్తున్నప్పుడు ప్రభు ఉపయోగించిన మాటలు ఇప్పుడు గమనించాలి. శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని మాట్లాడాడు ప్రభు. ఈ మాట కొరకు ఈ వచనం దగ్గరికి వచ్చాం మనం. కాబట్టి దేవదూతలకు దేవుడు నియమించినది, అపవాదికి వాని దూతలకు నిత్యాగ్ని. అది ప్రకటన గ్రంథం 21:8. అగ్ని గంధకములతో మండు గుండము. కానీ అందులో వేయబడక ముందే సాతాను పరలోకం నుంచి పడద్రోయబడినప్పుడు అందులో కొంత భాగం దూతలను మాత్రమే దేవుడు కటికి చీకటి బీలములో బంధించాడు. ఇందులో గ్రేడ్స్ ఉన్నాయండి పడద్రోయబడిన దూతల్లో. యోధా పత్రికలోకి రండి ఒకసారి. పేతురు పత్రికలో ప్రస్తావించబడింది అదే అంశము, యోధా పత్రికలో కూడా ప్రస్తావించబడింది. యోధా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక, లూసిఫర్ అతని దూతలు దేవుడిచ్చిన స్థానమును, ప్రధాన స్థానములను నిలుపుకొనక తమ నివాస స్థలము విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. కొంచెం అర్థమవుతుంది అనుకుంటా. ప్రధానత్వము నిలుపు కొనక దేవుని నివాస స్థలము విడిచిన దూతలు. ప్రకటన 12వ అధ్యాయంలో చూసాము, అపవాది వారి దూతలు పడద్రోయబడ్డారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూసాము, ఆకాశము నుండి నేలను పడద్రోయబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూసాము, దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను నేలను పడవేతును అని దేవుడు పడద్రోశాడు లూసిఫర్ని.
అతడు అతని దూతలు పడద్రోయబడ్డారు. మనకు చదివిన అంశాలన్నింటిలో కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాలి, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో వారిలో కొంతమందిని దేవుడు ఈ కటికి చీకటి బిలములో తీర్పు దినము వరకు బంధించి భద్రం చేశాడు. ఇది కటికి చీకటి బిలం. కానీ కొంతమందిని స్వేచ్ఛగా విడిచిపెట్టాడు. వారు ఒకసారి రండి, మరలా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు కొంతమంది దూతలలో ఒక వర్గము ఆకాశ మండలమందున్నారు. కొందరు కటికి చీకటి బిలములో తీర్పు దినం వరకు కావలిలో బంధించబడ్డారు. అయితే ఈ ఆకాశ మండలములో ఇప్పుడు ఉన్న ఈ దూతలు అనగా పడద్రోయబడిన దూతలే దురాత్మలు. దయ్యాలు బట్టే అంటారే, ఈ మనుషులకు బట్టే దయ్యాలు చనిపోయిన వాళ్ళు కాదండి. ఇక్కడ ఒక అపోహ క్లియర్ అవ్వాలి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకడికి దయ్యాలు పట్టాయి. మనం ఏమంటున్నాం? సేనా దయ్యం అని తెలుసు మనకి. వాళ్ళెవరు? సాతాను దూతలే, సేనాను దయ్యములు. మేము అనేక మందివి అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి? పందుల్లోకి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వమన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దురాత్మలు ప్రభువుని ఒక విషయం రిక్వెస్ట్ చేశారు. గమనించారా? అప్పుడే మమ్మను పాతాళమునకు పంపవచ్చితివా, సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, మమ్మను అప్పుడే పాతాళమునకు పంపవద్దు అంటే పాతాళానికి వెళ్తామని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి భూమి మీద మరికొంతకాలము పాపులను ప్రేరేపించుటకు సాతానుకు వాని దూతలకు ఒక అనుమతి ఇవ్వబడింది. ఇది చాలా కొంచెం ఇంకా లోతుగా వెళ్ళాలండి. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. దయచేసి రండి. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతా నేను, మీరు కూడా గమనించండి. మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట చూచి తిని, అహాబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధమునను ఒకడు మరి ఒకడు ఆ విధమునను యోచన చెప్పుచుండిరి. ఇది పరలోకంలో సభ. ఈ సభలో పరలోకపు దూతలే కాకుండా పడద్రోయబడిన దూతలలో కూడా కొంతమంది అక్కడికి అనుమతించబడ్డారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో లూసిఫర్ కి పరలోక సభలోకి దేవుడు అనుమతి ఇచ్చాడు. అలాగే భూమి మీద ఏ కార్యము జరగాలన్నా సాతాను గాని వాని దూతలు గాని ఒక మనుష్యుని ప్రేరేపించాలంటే అందుకు కూడా దేవుని పర్మిషన్ కావాలి. అలాగ పాపమునకు ప్రేరేపించడానికి పడద్రోయబడిన దూతలకు దేవుడు అనుమతిస్తాడు. దేవుడే వాడుకుంటాడు. ఇక్కడ అదే జరుగుతోంది. అహాబును మోసగించడానికి ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉండాలని అక్కడ ఒక ఆత్మను దేవుడు పర్మిషన్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి 21వ వచనం. అప్పుడు ఒక ఆత్మ అతని ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతని ప్రేరేపించేదను అని యెహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదు అని అతనిని అడిగెను. అందుకు అతడు అంటే ఒక ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి రండి, ఎఫెసీ పత్రికలోకి రండి. ఏమండి, దేవుడు ఇలా కూడా సాతాను ఆత్మలు వాడుకుంటాడా అని డౌట్ రావచ్చు మీకు. మరి యోబును శోధించడానికి లూసిఫర్కి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కదా.
అది మనకి ఇంకా స్పష్టంగా పౌలు రాశాడు ఎఫెసీ పత్రికలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరును వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనుచుంటిరి. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి. ప్రేరేపించు శక్తి, అవిధేయులైన వారిని పాపము చేయుటకు ప్రేరేపించువాడు అపవాది, వాని దూతలు. కాబట్టి ఆకాశ మండలంలో ఎందుకున్నారు ఈ దురాత్మలు? అవిధేయులను ప్రేరేపించడానికి, అహాబును ప్రేరేపించుటకు అతడు ఏర్పరచుకున్న అబద్ధ ప్రవక్తల నోట దేవుడే పర్మిషన్ ఇచ్చి ఈ పడద్రోయబడిన దూతలలో ఒక ఆత్మకు పర్మిషన్ ఇచ్చాడు. అందువలన వీరు ప్రభువు వచ్చి భూమి మీద తన రాజ్య స్థాపన చేసే వరకు అపవాదికి ఇక్కడ అవకాశం ఉంది, వారి దూతలకు ఉంది. కానీ ఒక వర్గము వారిని ఎందుకు చేశాడో మనకు వివరం లేదు. కానీ ఒకవేళ వారు మరి ఎక్కువ తీవ్రముగా సాతాను అనుచరులుగా ఉన్నారేమో. ఏదేమైనా కొంతమంది ఏం చెప్తారంటే, వారు పరశరీరానుసారులై ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అనబడిన వారు దేవదూతలే, వారు వచ్చి నరుల కుమార్తెలతో పాపం చేసి వారు సంతానం పొందారు కనుక వారు వ్యభిచారం చేసినందున, దేవదూతలు వ్యభిచారం చేసినందున దేవుడు వారిని ఈ కటిక చీకటి విలువలో బంధించాడని వ్యాఖ్యానం చేసేవారు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకని ఆ మాట చెప్తారంటే ఒక వచనం మీకు తేటగా ఉండడం కోసం చదివిస్తాను. యోధాపత్రిక 1 ప్రకటన గ్రంథమునకు ముందు పేజీ అండి. యోధాపత్రిక 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణములను వీరి వలనే అనే మాట గుర్తుపెట్టుకోండి. వీరి వలనే వ్యభిచారము చేయించు పరశరీరానుసారు అయినందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను అన్నాడు. ఇక్కడ వీరి వలె వ్యభిచారము చేసిన వారు పరశరీరానుసారులు అయ్యారు. అందువలన నిత్యాగ్ని దండనకు వీరు దుష్టాంతంగా ఏర్పాటు చేయబడ్డారు అని 7వ వచనములో యోధా ప్రస్తావించిన వారు పడద్రోయబడిన దూతలు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలతో ఈ పడద్రోయబడిన దూతలు వ్యభిచారం చేశారు, అందుకని దేవుడు వారిని ఈ కట్టిక చీకటి బిలములో బంధించాడని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. యోధా రాసిన పత్రిక అబద్ధ బోధకుల గురించి రాశాడు. అబద్ధ బోధకుల యొక్క బోధను ఖండిస్తూ పరిశుద్ధులందరికీ అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని నేను రాస్తున్నాను. రక్షణ గురించి రాయాలనుకున్నాను కానీ బోధ గురించి రాస్తున్నానని చెప్పి ఆయన మొట్టమొదటిసారి కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారని అబద్ధ బోధకుల గురించి ప్రస్తావించి వీరును అన్నాడు. వీరిని పోల్చాడు దేవదూతలకు, అంతే. వీరికి కూడా నిత్యాగ్ని దండన ఉన్నది అన్నాడు. కానీ ప్రధానత్వము నిలుపుకొనకపోయినందున చేతనే వారు కటిక చీకటి బిలములో బంధించబడ్డారు. కానీ వారు నరుల కుమార్తెలతో వ్యభిచారం చేసినందుకు అని ఎక్కడా రాయబడలేదు. అబద్ధ బోధకులను గురించే ఎక్కువగా రాశాడు ఇక్కడ. ఈ పత్రిక అంతా అదే. వారు నిర్జలులైన మేఘములు వంటి వారు అన్నాడు. దొంగ బెట్టలు అని రాశాడు. వారు రహస్యముగా జొరబడి మీ ప్రేమ విందులలో వారు జొరబడుచున్నారు అన్నాడు. అందుకే పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడండి అన్నాడు. ఈ పత్రిక అంతా కూడా అబద్ధ బోధకులను గూర్చి ఆయన ప్రస్తావించి అవిధేయులైన దేవదూతలకు ఎలాగున నిత్యాగ్ని దండన దేవుడు తీర్పు సిద్ధపరిచాడో వీరికి కూడాను దేవుడు గాఢాంధకారమును సిద్ధపరిచాడు అన్నాడు. 13వ వచనం చదువుతానండి, తేటగా ఉండడం కోసం చదువుతున్నాను. చూడండి.
తమ అవమానము నురగ వెళ్ళగొక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు అనగా అబద్ధ బోధకుల కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇక్కడ కటిక చీకటి బిలములో వేయబడిన దేవదూతలు ఎలాగూ తీర్పు దినం వరకు కావలిలో ఉంచబడ్డారో, ఈ అబద్ధ బోధకులు కూడా గాఢాంధకారంలో వారు బంధించబడి పాతాళంలో, తరువాత వారు నిత్య తీర్పులోకి తీసుకొని పోబడి నిత్యాగ్నిలోకి పంపించబడతారు. అలాంటి వారే మత్తయి సువార్త 25:41 శపించబడిన వారలారా, అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. కాబట్టి పడద్రోయబడిన దూతలలో ఒక వర్గము ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్నారు. వారు మనుష్యులను అవిధేయులను పాపమునకు ప్రేరేపించే పనిలో ఉన్నారు. యోబును శోధించినట్లే భక్తులను కూడా విశ్వాసులను కూడా శోధించడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ ఒక వర్గము వారిని దేవుడు తీర్పు దినమున జరుగు ఆ తీర్పు కొరకు కావలిలో ఉంచి కటిక చీకటి బిలములో వారిని భద్రపరిచాడు. 1000 ఏండ్ల పరిపాలన తరువాత, ధవళ సింహాసనపు తీర్పు తరువాత దేవదూతల తీర్పు జరుగుతుంది. మానవుల తీర్పు జరిగిన తర్వాత దేవదూతలకు తీర్పు జరుగుతుంది. అప్పుడు కటిక చీకటి బిలములో ఉన్నటువంటి ఈ దేవదూతలందరూ, పడద్రోయబడిన దూతలందరూ, సాతాను కూడా తీర్పు చేయబడి నిత్య నరకాగ్నిలోకి పంపించబడతారు. కొరింథీ మొదటి పత్రిక ఒకసారి రండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుద్దుమని మీరు ఎరుగరా అని జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా 1000 ఏండ్ల పరిపాలనలో సంఘ వధువుగా ఉన్న మనము చివరి దేవదూతల తీర్పులో ప్రభువుతో కూడా ఉండి దేవదూతలకు తీర్పు తెచ్చే అధికారము మనం పొందుతాం. కాబట్టి దేవదూతలకు అనగా పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు జరుగుతుంది. ఇది చివరి తీర్పు. అప్పటి వరకు వారు కటిక చీకటి బిలములో వారు బంధించి భద్రము చేయబడి కావలిలో ఉంచబడ్డారు. ఒక వర్గం. వీరిని గురించే యోధా కూడా రాశాడు. చాలా క్లియర్ గా ప్రశ్నలకు సమాధానము రెఫరెన్స్ వాక్య ఆధారాలపై దేవుని దాసుడు మనకు అందించాడు. మరి చాలా సమయము అందరు కూడా ఓపికతో కూర్చున్నారు, విన్నారు. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ప్రశ్నలు జవాబులు ఉంటాయి. కాబట్టి ఇంతటితో మనము ఈ కూడికను క్లోజ్ చేస్తాము. ఎందుకంటే కూడా అయిపోయిందొచ్చు. కాబట్టి మరి ఆఖరిగా మరి ఓవర్ టు బర్నబాస్ అన్న.